హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ శ్రీలుని. ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఏంటంటే మ్యాటరు, టిఫిన్ చేస్తున్నామండి, ఇడ్లీ. ఎందుకో తెలుసా? సూర్యలంకకి వెళ్దామని చెప్పి గబా గబా టైం అయిపోయింది. అప్పటికి 10-9 o'clock అయింది, కరెక్ట్గా నాకు తెలీదు. గబగబా తినండి వెళ్దాము, ఎండ బాగా వేస్తుందని చెప్పి పెట్టేసి గబగబా తింటున్నాను. అప్పటికి చట్నీ వేసి, ఇంకా శనక్కాయ చట్నీ అవన్నీ రెడీ చేసి, మీకు మొత్తం చూస్తే వీడియో ఖచ్చితంగా లాస్ట్ ఒక ట్విస్ట్ చెప్తా. మీరు వెయిట్ చేస్తానంటే లాస్ట్ దాకా చూడండి, ఆగండి ఆ ట్విస్ట్ ఏంటో. ఇంకా బయలుదేరామండి అందరము. నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు, మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ వైఫ్, నా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా. అందరం బయలుదేరాము. ఇంకా పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ కొట్టించుకున్నాము. మళ్ళీ అక్కడ దారిలో ఉంటాయో ఉండవో అని చెప్పి సూర్యలంకకి వెళ్ళే దారిలో మా పాప అయితే డస్ట్ పడకుండా స్వెట్స్ పెట్టుకుంది. అవన్నీ కొబ్బరి బండాల చెట్లే కదా. ఇంకా సెల్ఫీ వీడియో, ట్విస్ట్ వెయిట్ చేయండి, ఓకేనా? ఇంకా మాటలు చెప్పుకుంటా బయలుదేరాము అందరం. ఇది చర్చ్ అండి, ఎక్కడో మరి నాకంత ఐడియా లేదు. మా చిన్నప్పట్లో అయితే మేము ఆ బీచ్కే వెళ్ళలేదండి అసలు. ఏదో గుంటూరులో చిన్న ఇక్కడిక్కడ తిరిగి పార్కులకి వెళ్ళేవాళ్ళమేమో, కానీ బీచ్లకి అప్పట్లో చిన్నప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు కాదు కదా. మా పిల్ల అయితే నిద్రపోయింది, లక్షిత. హుమేజా కూడా నిద్రపోయింది. ఇద్దరు నిద్రపోయారు. వాళ్ళు మార్నింగే లేచారు, రెడీ అయ్యి. ఇంకా మేము ఇది ఎక్కడో తెలుసా? బాపట్ల ఆన్ ది వే. క్లాక్ టవర్ ఎందుకు వచ్చామో చూడండి. ఎక్కడికి వచ్చానండి? బాదం పాలు తాగడానికి బాపట్ల వచ్చేసామండి. చిన్న సైన్యం పాప అక్షర కన్యాయం చేశాను. ఇంకా బాదం పాలు తాగినా కూడా నాకు దప్పికి తీరలేదు ఎండకి. ఇంకా అందుకని చెప్పి నార్మల్ సోడా తాగాను. అది తాగినాకే కాస్త కూల్ అయ్యాను. మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇదైతే పార్క్ అంటండి. మేమైతే లోనకి వెళ్ళలేదు, కానీ వీడియో తీసాను, బాగుందని చెప్పి. వచ్చేటప్పుడు అయితే ఆపమంటే కూడా ఆపలేదు ఎవరు, చూద్దామన్నా కూడా. అది ఫ్రీయే వెళ్తానికి, కానీ మా హస్బెండ్ ఏం చెప్పారంటే లోనికి మనీ అడుగుతారు వెళ్తానికి, మనల్ని రానివ్వరు అని చెప్పారు. వద్దులే, బడ్జెట్ ఇల్లే అని చెప్పి ఇంకందుకని వెళ్ళలేదు. ఇది ఏరోప్లైన్ బొమ్మ. మా పాప అయితే లోన ఏరోప్లైన్ ఉందా అని అడుగుతుంది. ఇంకా వచ్చేసాము, ల్యాండ్ అయ్యాము. ఇంకా పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పి. బీచ్కి ఇంకా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాము. ఇంకా చేపలు ఇవన్నీ చూసైతే నాకైతే నోరూరిపోయింది బీభత్సంగా. మనం నాన్ వెజ్ పిచ్చి కదా. కానీ ఇంకా మామిడికాయ తీసుకున్నాము 2 ముక్కలు. తింటే మాత్రం పళ్ళు జుమ్మన్నాయి. నాకే అన్నాయి, కానీ మా పాప అయితే నాకొద్దు అంటుంది. నాకు వల్లగాల, ఇంకా తినలేకపోయాను నేనైతే, పుల్లగా ఉండటం వల్ల. ఇంకా ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా అండి? వెయిట్ చేసింది చాలే, కానీ ఏంటంటే నేను హడావిడిగా రెడీ అయ్యి వచ్చే టెన్షన్లో టాప్ రివర్స్ వేసుకున్నా. మోడల్ బ్యాక్ సైడ్ వచ్చింది, చూసారా నా డ్రెస్ మోడలు?
మళ్ళీ బ్యాక్కి ఫార్వర్డ్ చేసుకొని కావాలంటే చూసుకోండి రివర్స్. ఇంకా బీచ్ ఆడేసాము, అయిపోయింది. నేనైతే హెడ్ తడవనీయలేదు. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా హాయ్ బాయ్ అని చెప్తున్నారు వీడియో తీస్తుంటే. ఎవరో పిల్లలు గోళీలు ఆడుతుంటే ఇంకా వీడియో తీశాను. బాగుంది, నాకైతే నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు కదా అవి చూసింది. మళ్ళీ నేను కూడా ఆడతా అని చెప్పా. అవి చూసి ఆడాను. ఫింగర్స్ పెడతాం మనకి రాలేదు, ఎట్లా కొట్టాలా అవి అని చెప్పి ఆ గోలీ పోగొట్టేశాను. బాబు ఎత్తుక్కొచ్చాడు ఒకసారి అయితే పడేసినప్పుడు. రెండోసారి మళ్ళీ కొడతానికి ట్రై చేశాను, వేరే గేమ్ ఆడతానని చెప్పి. అది కూడా పోగొట్టేశాను. మళ్ళీ కనపడలా, వెతుకుతున్నాడు పాపం. అక్క ఎక్కడ పడేసావు అనేసి వెతికాను. అక్కడే బండి వెనకమాల ఉంది. తర్వాత తీసుకొచ్చాడు. మళ్ళీ కొడతా అంటే ఇచ్చాడు. కొడతా చూడు అని చెప్పి కొట్టాడు. తను కూడా సరిగ్గా కొట్టలేదు, అందుకనే నేను ఆహా అన్నాను, భలే కొట్టామని. ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇదే లాస్ట్ వీడియో నాకు వచ్చింది. అది క్లారిటీ లేదు, కాకపోతే పిల్లలు ఆడుకున్నదని చెప్పి నేను ఇంకా పెట్టేశాను. హుమేజా లక్షిత ఆడారు. చిన్న పాప అయితే ముందు కూర్చొనే ఇసుక కాడ కూర్చొని ఆడుకుంటుంది. తనైతే రిస్క్ ఎందుకని చెప్పి ఫస్ట్లో ఆడింది, వీళ్ళతో పోటీ పడలేకపోయింది. ఇంకా ఈసారి అయితే నాకేంటో ఇంట్రెస్ట్ లేదండి అసలు ఆడదామని, అందుకనే ఆడలేదు. వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు. రావటం బట్టికి వీడియోస్ తీశాను, నేను ఆడుకున్నది అట్లా వీడియో తీయలేదు. బీచ్లో కూడా ఎక్కువసేపు దిగల, అందుకని చెప్పి సారీ. ఆవులైతే బీభత్సంగా ఉన్నాయి, ఎక్కడ పొడుస్తాయని భయం వేసింది నాకైతే. మా చిన్న పాప కాడికి వాటర్ మిలాన్ తిన్నాము అక్కడ, మళ్ళీ ఐస్ క్రీము ఇవన్నీ తిన్నాము. ఆ వాటర్ మిలాన్ అయితే 2 సార్లు తీసుకున్నప్పుడు ఆ ఆవు వచ్చి తినేసింది. అసలు చాలామంది ఎమ్మడి పడుతుంది ఆ వాటర్ మిలాన్ కోసం. ఇంకా ఐస్ క్రీమ్ అయితే 4 5 తిన్నాము. అసలు ఒక్కొక్కళ్ళు 2 తిన్నాము. అంత ఎండగా ఉంది అప్పుడైతే, తట్టుకోలేకపోయాం. మొహం అయితే స్నానం చేసి బీచ్లో నుంచి రాగానే చిట్టపట్లు ఆడిపోయింది. అసలు టపా పేలిపోతుంది. ఇక 2 days 3 days ఇంకా తెలిసిందేగా, మొహం నల్లగా అయిపోయి పొట్టు లెగుస్తుంది. మాకైతే అద్దంలో నా మొహం నేనే చూడలేకపోయాను. ఇంకా అవన్నీ కామనే కదా అందరు బీచ్కి వెళ్ళిన వాళ్ళకి. వీళ్ళకైతే ఎండింగ్ మూమెంటే లేదు, ఎంతసేపు ఆడుతూనే ఉన్నారు అసలు. మీ పిల్లలు కూడా అంతేనా? పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా పెద్దవాళ్ళైనా కామనే కదా, ఎంతసేపు ఆడుకుంటారో కూడా. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ అవే హ్యాపీ మూమెంట్స్. ఏది ఆపుకోవద్దు, అన్నీ తిరగండి, అన్నీ ఎంజాయ్ చేయండి. ఓకే మరి బాయ్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.